హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మనం సబ్ రొటీన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు సబ్ రొటీన్ అంటే ఏంటి? సో సబ్ రొటీన్ అంటే ఏంటి? సింపుల్గా గ్రూప్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. సో సింపుల్గా సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనుకోండి. సో మనకేంటి ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే 100 లైన్స్ ఉంది. ఈ 100 లైన్స్లో ఏంటంటే ఒక 30 లైన్స్ రిపీటెడ్గా వాడతాం ప్రోగ్రాంలో. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ 30 లైన్స్ రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ రాయకుండా సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఈ 30 లైన్స్ని మనం తీసుకెళ్ళి ఈ సబ్ రొటీన్లో పెడతాం అనమాట. ఓకేనా? ఈ సబ్ రొటీన్లో పెడతాం. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడైతే ఈ 30 లైన్ కోడ్ రాయాలో సింపుల్గా ఈ సబ్ రొటీన్ని కాల్ చేస్తాం. అక్కడ కాల్ సబ్ రొటీన్ అనుకోండి. సో బట్ స్టేట్మెంట్ అనేది నేను స్టేట్మెంట్ రాస్తున్నాను, బట్ కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేయం బై యూజింగ్ కాల్ అలా ఏం కాదు. సో సింపుల్గా ఈ 30 స్టేట్మెంట్స్ ఎక్కడైతే రాస్తామో అక్కడ మనం ఈ సబ్ రొటీన్ని కాల్ చేస్తాం అనమాట. సింపుల్గా సబ్ రొటీన్ అంటే ఏం లేదనమాట, గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ రైట్ ఇన్ సపరేట్ లిస్ట్ అన్నట్టు. సపరేట్ పొజిషన్ అని అనుకోవచ్చు, లిస్ట్ అనుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే గ్రూప్ ఆఫ్ కోడ్. సో గ్రూప్ ఆఫ్ కోడ్ అనేది సపరేట్గా మనం ఒక ప్లేస్లో పెడతాము. సో మనకు అవసరమైనప్పుడు ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ కోడ్ని కాల్ చేస్తాం అనమాట. సో దీన్ని సబ్ రొటీన్ అంటాం. సింపుల్గా సబ్ రొటీన్ అంటే గ్రూప్ ఆఫ్ కోడ్ విచ్ విల్ బీ ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. వీ క్రియేట్ ఇట్ ఇన్ సపరేట్ పొజిషన్ అనమాట. సింపుల్గా ఇలా అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఒక సబ్ రొటీన్ని కాల్ చేయాలి. సబ్ రొటీన్ కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేస్తామంటే ఎగ్జిక్యూట్. ఓకేనా? ఎగ్జిక్యూట్ ఎస్ఆర్. సింపుల్గా ఎగ్జిక్యూట్ సబ్ రొటీన్ అని రాస్తాము. ఆ సబ్ రొటీన్ నేమ్ ఏదో ఉంటుంది కదా, నేమ్ ఆఫ్ సబ్ రొటీన్. సో సింపుల్గా ఒక సబ్ రొటీన్ కాల్ చేయాలంటే ఇలా కాల్ చేస్తాం, ఎగ్జిక్యూట్ ఎస్ఆర్. ఓకేనా? ఎగ్జిక్యూట్ సబ్ రొటీన్ నేమ్ ఆఫ్ సబ్ రొటీన్ అనమాట. సో ఇలా ఒక సబ్ రొటీన్ అనేది రాస్తాం. సో సబ్ రొటీన్ ఎలా డిక్లేర్ చేస్తామంటే సో సి స్పెక్లో డిక్లేర్ చేస్తాము. ఈ సబ్ రొటీన్ అనేది కన్ఫామ్గా ఆఫ్టర్ ప్రోగ్రామ్ ఎండింగ్ అనమాట. ప్రోగ్రామ్ ఎండింగ్ లైన్. ఓకేనా? సో ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్ ఎండింగ్ లైన్ అంటే ఏంటి, సింపుల్గా ఎవాల్ ఈక్వల్ టు స్టార్ INLR ఈక్వల్ టు స్టార్ ఆన్, ఈ స్టేట్మెంట్ తర్వాత అనమాట. సింపుల్గా సో మనం ఎప్పుడైనా కానీ సబ్ రొటీన్ని డిక్లేర్ చేస్తాం అంటే ఈ స్టేట్మెంట్ తర్వాతే డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి సి స్పెక్లో అనమాట. సో సబ్ రొటీన్ ఎలా రాస్తామంటే సబ్ రొటీన్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ బిగిన్ ఎస్ఆర్ ఎండ్ ఎస్ఆర్. ఈ స్టేట్మెంట్స్ మధ్యలో ఉంటుంది అన్నమాట సబ్ రొటీన్ అనేది. సో మనం సబ్ రొటీన్కి నేమ్ ఇవ్వాలి కదా, ఆ సబ్ రొటీన్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాం. సో నేమ్ ఆఫ్ ఎస్ఆర్. సో ఫస్ట్ ఏంటంటే సబ్ రొటీన్ నేమ్ ఇస్తాము, ఆ తర్వాత బిగిన్ ఎస్ఆర్ అనేది యూజ్ చేస్తాము. సో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ రాస్తాము, ఆ తర్వాత సబ్ రొటీన్ ఎండ్ చేస్తాం. సింపుల్గా స్ట్రక్చర్ అనేది సబ్ రొటీన్ డిక్లరేషన్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో సబ్ రొటీన్ కాల్ చేయాలంటే ఎగ్జిక్యూట్ ఎస్ఆర్ ఆ నేమ్ ఆఫ్ సబ్ రొటీన్. సో ఇలా అనమాట సబ్ రొటీన్. ఈరోజు ఏం చేద్దామంటే ఒక ఫైల్ని రీడింగ్ అనమాట. ఒక RPG ప్రోగ్రాంలో మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్ని రీడ్ చేద్దాం. సో ఫైల్ని రీడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, FSpecలో ఫైల్ని డిక్లేర్ చేయాలి. సో ఫైల్ డిక్లరేషన్ చేశాను. ఆ తర్వాత ఏం చేస్తాము, సింపుల్గా ఫైల్ని రీడ్ చేయాలంటే మనం రీడ్ ఫైల్ నేమ్, లేదంటే సెట్ఎల్ఎల్ ఆప్ కోడ్ కూడా యూజ్ చేద్దాం. సో సెట్ఎల్ఎల్ ఆప్ కోడ్ యూజ్ చేయాలంటే స్టార్ట్ ఆర్ స్టార్ లోవెల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడతాము. లోవెల్ అంటే సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే స్టార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 2 3 4 5 సో ఇలా 5 రికార్డ్స్ ఉన్నాయి. స్టార్ట్ అంటే ఈ ఫస్ట్ పొజిషన్ని సెట్ చేసింది అనమాట. సో ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. లో వాల్యూ అంటే ఏంటంటే బిఫోర్ ఈ పొజిషన్ అనమాట. ఫస్ట్ పొజిషన్కి ముందు పాయింటర్ అనేది సెట్ అవుతుంది. స్టార్ట్ అంటేనేమో ఇక్కడ పాయింటర్ సెట్ అవుతుంది. లో వాల్యూ అంటే బిఫోర్ దిస్ అనమాట. సో మనకి అవుట్పుట్ రావడం ఇక్కడి నుంచే కనబడుతుంది, బట్ ఏంటంటే స్టార్ట్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లో వాల్యూ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది. సో ఇప్పుడు ఏంటి, తర్వాత సెట్ఎల్ఎల్, తర్వాత ఫైల్ నేమ్ ఆర్ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇది. తర్వాత ఏం చేస్తాం, ఫైల్ని రీడ్ చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ ఫైల్ నేమ్ ఆర్ రికార్డ్ ఫార్మాట్ నేమ్. తర్వాత మనకున్నది ఏంటి, డూ వైల్ ఆఫ్
నాట్ %eof, ఓకేనా. ఫైల్ నేమ్, ఇక్కడ ఫైల్ నేమ్, ఇక్కడ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇస్తే ఎర్రర్ వస్తుంది, కావాలంటే మీరు చెక్ చేయండి. తర్వాత ఏం చేస్తాము, ఆపరేషన్స్ ఏవైతే జరగాలి సింపుల్ ఇక్కడ ఏంటంటే నేను డేటాని డిస్ప్లే చేస్తాను, ఓకేనా. నేము డిస్ప్లే, ఆ తర్వాత ఏంటి నెంబర్ డిస్ప్లే, తర్వాత అడ్రస్ ఉంటే అడ్రస్ డిస్ప్లే, తర్వాత ఏంటి అగైన్ రీడ్, ఓకేనా. రీడ్ ఆ ఫైల్ నేము, లేదంటే ఫైల్ నేము ఆ రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనుకోండి. సో ఇప్పుడు ఫైల్ నేమ్ అని ఇచ్చాను జస్ట్. సో ఆ తర్వాత ఏం చేస్తాము, ఎండ్ డూ చేస్తాం, అంతే కదా. సో ఆ తర్వాత ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తాం. సో సెట్ ఆన్ ఎల్ఆర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి $INLR అలా చేయొచ్చు. సో ఇలా ప్రోగ్రామ్ జనరల్గా రాస్తాను. నేనేం చేస్తున్నానంటే ఈ లూప్లో ఈ స్టేట్మెంట్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కాబట్టి ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ని నేను ఒక సబ్ రొటీన్గా క్రియేట్ చేస్తాను. సో దీన్ని ఏం చేస్తానంటే, సో ఇక్కడ ఒక సబ్ రొటీన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో సబ్ రొటీన్కి ఏమి ఇస్తున్నానంటే రీడ్ ఆపరేషన్ అని ఇస్తున్నాను, బిగిన్ SR, ఓకేనా. ఆ తర్వాత ఏంటి ఆ కోడ్, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నేను రాస్తున్నాను. సో సింపుల్గా నేము, నెంబరు, అడ్రస్. సో ఆ తర్వాత ఇది రీడింగ్ ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎండ్ డూనే కదా, ఎండ్ SR కదా, ఎండ్ SR. సో ఇప్పుడు ఏంటి సబ్ రొటీన్ డిక్లరేషన్ అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, సబ్ రొటీన్ కాల్ చేయాలి కదా. ఈ సబ్ రొటీన్ ఎక్కడ కాల్ చేస్తారంటే ఇక్కడ కాల్ చేస్తాను, EXSR, ఎగ్జిక్యూట్స్ SR. సో నేమ్ ఏంటి రీడ్. సో ఇలా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది. జనరల్గా అయితే ఈ కోడ్ని కూడా మనం ఇక్కడ రాస్తాం, బట్ నేనేం చేస్తున్నానంటే ఈ కోడ్ని సపరేట్గా ఒక సబ్ రొటీన్ క్రియేట్ చేసి అందులో పెడుతున్నాను, ఆ సబ్ రొటీన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో ఇలా ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఒక ఫైల్ని, ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని రీడ్ చేద్దాం అనమాట. సో ఆ రీడింగ్ అనేది ఎలా చేస్తాం ఏంటనేది చూద్దాం. ఫస్ట్ జనరల్గా రాసి చూపిస్తాను, ఆ తర్వాత ఏం చేస్తానంటే సబ్ రొటీన్ యూజ్ చేసి రాద్దాం. సో దానికోసం ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఆఫ్లైన్లో ఉంది కదా. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ మెయిన్ కోర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్క్ మెంబర్ PDM. సో దానికోసం ఏంటంటే నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను, F6 తీసుకున్నాను. సో ప్రోగ్రామ్ నేమ్ ఏమి ఇస్తానంటే సబ్ రొటీన్ వేద్దాం, సబ్ రొటీన్ కదా, సరే సబ్ రొటీన్ ఎలా వేద్దాం, RPGLE. సో సబ్ ఆర్ అని ఇస్తున్నాను, దీనికి కూడా సబ్ ఆర్ అనేది. సో సింపుల్గా ఫైల్ని డిక్లేర్ చేయాలి కదా. సో FSpecలో ఫైల్ ఇస్తున్నాను, ఫైల్ ఏమి ఇస్తున్నాను అంటే PF01, ఫైల్ వచ్చేసరికి ఇన్పుట్ ఫైలు. సో ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్ ఎడిషన్ కానీ ఏం లేదు. ఫైల్ ఫార్మాట్ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్, రికార్డ్ లెంత్ అవసరం లేదు. సో తర్వాత అంటే ఫైల్ ఆర్గనైజర్, రికార్డ్ అడ్రస్ టైప్ వచ్చేసరికి కీ ఫీల్డ్, ఇది కీడ్ అడ్రస్, తర్వాత వచ్చేసి డిస్క్. సో సింపుల్గా ఫైల్ డిక్లరేషన్ అయిపోయింది. సో అసలు PF01 ఫైల్ ఉందో లేదో చూద్దాం. PF01 అన్నా కదా, PF01. సో ఇందులో ఫీల్డ్స్ ఏమున్నాయి, నెంబర్ PF01 నాట్ ఫౌండ్ ఇన్ ఓకే, PF01. సో PF01 డేటా చూపిస్తుంది. సో ఓకే, వర్క్ ఆబ్జెక్ట్. సో అసలు ఇది ఎందులో ఉందో చూద్దాం, PF01. సో ఫైల్ ఇది, సో PF01. సో ఓకే 8 తీసుకున్నా. సో సోర్స్ని చూడటానికి సో ఇక్కడ సర్వీస్ అని ఇస్తాను. సో న్యూలో ఉంది ఫైల్, ఓకే. Shift F3, PF01 న్యూలో ఉంది కదా, నెంబర్ PF01 నాట్ ఫౌండ్ ఇన్ ఓకే. సో అంటే ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. సో PF01 అనేది ఆబ్జెక్ట్ అయితే మనం చెక్ చేసాం కదా. సో చూడండి సోర్స్ నేను రిమూవ్ చేసినట్టున్నాను. సో ఒకసారి చెక్ చేద్దాం. సో అది కూడా చెక్ చేస్తున్నాను, ఫైల్ చేసి. సో న్యూలో అది చూపిస్తుంది సోర్స్ కదా, PF01. సో PF01 అనేది సోర్స్ రిమూవ్ చేసేసాను, ఐ థింక్ రీనేమ్ చేసి ఉంటాను. సో చూడండి మనకు ఆబ్జెక్ట్ చెక్ చేస్తే
సో ఆబ్జెక్ట్ చెక్ చేస్తున్నాం, వర్క్ ఆబ్జెక్ట్ pf01. సో చెక్ చేస్తే లైబ్రరీయే వస్తుంది మనకి ఇక్కడ. సో దాని సోర్స్ కూడా చూడాలంటే ఇక్కడ ఆప్షన్ దగ్గర 8 తీసుకోండి, F4 తీసుకోండి. సో ఇక్కడ ఫుల్ దగ్గర ఏమి ఇస్తారంటే సర్వీస్ అని ఇవ్వండి. సో సర్వీస్ అని ఇస్తే చూడండి, సోర్స్ ఫైల్ న్యూ. సో ఈ ఫైల్, ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ ఫైల్లోనే క్రియేట్ అయింది. అంటే దీని సోర్స్ అనేది ఇక్కడే ఉంది, బట్ సోర్స్ నేను రీనేమ్ చేసేసినట్టున్నా. సో అందుకని అది చూపించట్లేదు. సో మనం ఆబ్జెక్ట్ని మాత్రం యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే, సో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుందాం, లేదంటే వెయిట్ చేయండి, వేరే ఫైల్ యూజ్ చేద్దాం. అందుకు pf02 ఉంది కదా. సో ఇందులో ఏమున్నాయి, నెంబరు, నేము, అడ్రస్. నేమ్ అనేది కీ ఫీల్డ్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో డేటా చూద్దాం, రన్ క్యూ. ఓకే, ఇందులో కూడా డేటా ఉంది కాబట్టి ఈ ఫైల్ యూజ్ చేసుకుందాం మనం. మళ్ళీ ఆ ఫైల్ ఉంది లేదు వీటన్ని డిస్కషన్ గురించి. సో బీకెన్ సబ్డెస్ఆర్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫైల్ ఉన్న ఫైలే డిక్లేర్ చేస్తున్నా. pf02 ఫైల్ సోర్స్ ఉంది, ఆబ్జెక్టివ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫైల్ డిక్లేర్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలి, ఫైల్ని రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలంటే మనకున్నది ఏం చేస్తాము, స్టార్ట్ అని ఇస్తున్నాను, స్టార్ట్ సెట్ ll. సో ఫైల్ నేమ్ ఏంటి, pf02. సో pf02 ఆర్ రికార్డ్ ఫార్మాట్ నేమ్ కూడా ఇవ్వచ్చు అన్న కదా, pf02. సో చూద్దాం, రికార్డ్ ఫార్మాట్ స్కూల్ డేటా అని అంటున్నాను. సో నేనేంటంటే ఫైల్ నేమ్ కాకుండా రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చా. సో ఇప్పటి వరకు అయితే ఏం ఎర్రర్ చూపించట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫైల్ని రీడ్ చేయాలి, రీడ్. సో ఇక్కడ కూడా స్కూల్ డేటా అనేది ఇవ్వచ్చు రీడ్ చేయడానికి కూడా. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, డూ వైల్ లూప్, DOW నాట్. సో ఓకే, వెయిట్ చేయండి. మీకు ఏంటంటే ఇలా డైరెక్ట్గా రాస్తే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇవన్నీ రిమూవ్ చేసి క్లియర్గా రాస్తాను. సో ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ cspec టేక్ F4. సో ఇక్కడ ఏమి ఇస్తాము, స్టార్ట్ సెట్ LLF. ఫ్యాక్టర్ టూర్లో రికార్డ్ ఫార్మాట్ నేమ్ కానీ ఫైల్ నేమ్ కానీ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఏంటి, సెట్ LL అయిపోయింది, రీడ్ కదా. సో cspec. సో ఇప్పుడు ఆప్ కోడ్ ఏంటంటే రీడ్. సో మీరు చాలామంది ఆప్ కోడ్స్ గురించి చెప్పమంటున్నారు. సో మ్యాక్సిమం ఆప్ కోడ్స్ అనేవి ప్రోగ్రామ్స్ చెప్తూ ఉంటుంటే క్లియర్ అయిపోతాయి అనమాట. సో అందుకే వాటి గురించి సపరేట్ వీడియో అయితే ఏం చేయట్లేదు. సో ఎగైన్ రీడ్ ఆప్ కోడ్ కూడా మనం ఏంటంటే రికార్డ్ ఫార్మాట్ నేమే. సో రీడింగ్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఏంటి, లూపింగ్ కోసం డూ వైల్ రాస్తాం. సో డూ వైల్ కోసం సో డూ వైల్ ఆప్ కోడ్, డూ వైల్ కూడా ఆప్ కోడే. సో డూ వైల్. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ నాట్ %EOF. సో జనరల్గా %EOF ఏమో ఎండ్ ఆఫ్ ఫైల్ గురించి. సో ఎండ్ ఆఫ్ ఫైల్కి వెళ్ళిందా లేదా చెక్ చేయడానికి. సో ఇప్పుడు ఏంటి, నాట్ %F. సో ఇప్పుడు ఏంటంటే ఈ లూప్ ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్ అవ్వనంత వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం ఎలా రాస్తున్నాను, ఇక్కడ నేను రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇద్దాం. వెయిట్, ఇక్కడ రికార్డ్ ఫార్మాట్ నేమ్ అంటే మనం ఫైల్ నేమ్ ఇవ్వాలని చెప్పాను, రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇస్తే వర్క్ అవుతుందా లేదా. సో ఎర్రర్ చూపించట్లేదు. సో బట్ ఏంటంటే కంపైల్ టైంలో ఆ ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు చూద్దాం, ప్రస్తుతానికి వదిలేసాను. సో ఇప్పుడు ఏంటి, అగైన్ F4. సో ఇందులో ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలి, నేము డిస్ప్లే. ఓకే. ఆ తర్వాత సెకండ్ ఫీల్డ్ ఏంటి, నెంబర్ అనుకోండి, ఐ థింక్ నెంబరే, నెంబర్ డిస్ప్లే. ఆ తర్వాత ఏంటది, సో ఇంకా ఏమైనా ఉన్నాయి ఫీల్డ్స్, ఓన్లీ 2 ఫీల్డ్సే డిస్ప్లే చేద్దాం, నేము నెంబరు. ఇన్సర్ట్. సో ఓకే, అడ్రస్ ఉంటే అడ్రస్ కూడా డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే. ఓకే. అగైన్ ఇప్పుడు ఏంటి, అన్ని ఫీల్డ్స్ డిస్ప్లే చేసాం. ఆ తర్వాత ఏం చేయాలి, అగైన్ రీడ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మళ్ళీ రీడ్ ఆప్ కూడా అనేది యూజ్ చేస్తాను. సో లూప్ ఉంది కాబట్టి రీడ్. సో స్కూల్ డేటా. ఓకే, రీడ్ చేసాము. ఆ తర్వాత ఏం చేస్తాము, లూప్ అనేది ఎండ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే cspecలో F. సో ఇక్కడ ఎండ్. సో ఈ సబ్ రొటీన్స్ ఇవన్నీ ఎక్కడ వాడతామంటే సబ్ ఫైల్స్లో, వాటిలో డిస్ప్లే ఫైల్స్లో వాడతాము. సో వాటి నెక్స్ట్ డిస్కషన్ వాటి గురించే. సో అందుకని ఆల్రెడీ దానికన్నా ముందే సబ్ ఫైల్ గురించి, సబ్ రొటీన్స్ గురించి చెప్తున్నాను. ఓకేనా.
సో ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్ ఎండ్ చేయాలి. సో ఎవాల్ టేక్ ఎఫ్4 స్టార్ INLR ఈక్వల్ టు స్టార్ ఆన్. సో సింపుల్గా నేను ప్రోగ్రామ్ అనేది ఇలా రాశాను. సో ఫైల్ని డిక్లేర్ చేశాను. సో సెట్ఎల్ఎల్ యూజ్ చేశాను. తర్వాత రీడ్ చేస్తున్నాను, డూ వైల్ లూప్ రాస్తున్నాను, ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఉన్న ఫీల్డ్స్ కరెక్టా కదా చూద్దాం. నేమ్ ఓకే, నెంబర్ ఓకే, అడ్రస్ ఓకే. సో అన్నీ కరెక్ట్గా ఇచ్చాం. ఫీల్డ్ నేమ్స్ కూడా ఫైల్ చేస్తున్నాం. ఫైల్ ఓకేనా, కంపైల్ చేశాను. కంపైల్ చేస్తే కన్ఫర్మ్గా ఎర్రర్ వస్తుంది నాకు. సో 30% ఎర్రర్ వచ్చింది. ఈ 30% ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఫైల్ సో బాటమ్కి వచ్చాను. 30% ఎర్రర్ ఉంది, 20% ఎర్రర్ ఒకటి ఉంది. సో ఎందుకు వచ్చినాయి చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ హై లెవెల్ ఎర్రర్ చూసుకుందాం. ఫ్యాక్టర్ 2 ఆపరాండ్ హ్యాస్ అన్ డేటా టైప్ దట్ ఈస్ నాట్ అలౌడ్ ఫర్ ది ఆపరేషన్స్. సో ఫ్యాక్టర్ 2లో ఏదో ఒక ఆపరాండ్ అనేది ఇచ్చామంటే అది ఆ ఆపరాండ్ అనేది వ్యాలిడ్ కాదు. సో అదేంటో చూడండి. సో షిఫ్ట్ F4 నొక్కితే ఈ లైన్కి వస్తాం. ఫ్యాక్టర్ 2 ఆపరాండ్ హ్యాస్ అన్ డేటా టైప్ దట్ ఈస్ నాట్ అలౌడ్ ఫర్ దిస్ ఆపరాండ్. సో ఫ్యాక్టర్ 2లో ఎర్రర్ చూడండి ఇక్కడ. సో లైన్ నెంబర్ ఎంత, ఇది కదా. షిఫ్ట్ F4 నొక్కుతున్నాను. సో చూడండి సెట్ఎల్ఎల్. సో చూడండి స్కూల్ డేటా సంథింగ్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, బట్ ఎర్రర్ యాక్చువల్గా ఎక్కడంటే ఇక్కడ అనమాట, ఈ లైన్లో ఎర్రర్ అనమాట. సో దాన్ని ఎలా రెక్టిఫై చేస్తామో చూడండి. F3 తీసుకుని వెనక్కి వస్తున్నా. సరే ఇక్కడ చూపించింది కదా ఎర్రర్. ప్రస్తుతానికి ఏంటంటే ఫైల్ నేమ్ ఇద్దాం, PF02 అని ఇద్దాం. సో అప్పుడు ఏమన్నా రెక్టిఫై అవుతుందో లేదో చూద్దాం. ఫైల్ 14 చూడండి అప్పటికి ఎర్రర్ వస్తుంది. 20 లెవెల్ ఎర్రర్ అనేది వస్తుంది. సో 20 లెవెల్ ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం. షిఫ్ట్ F6 ఫైల్ బాటమ్. సో 20 లెవెల్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే చూడండి పారామీటర్ నాట్ వ్యాలిడ్ ఇన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఎండ్ ఆఫ్ ఫైల్. సో చూడండి ఎండ్ ఆఫ్ ఫైల్ దగ్గర మనం ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ ఎండ్ ఆఫ్ ఫైల్ దగ్గర ఎర్రర్ ఏమొచ్చిందంటే చూడండి ఈ ఎండ్ ఆఫ్ ఫైల్ దగ్గర ఎర్రర్ వస్తుంది. చూడండి సో ఈ స్కూల్ డేటా దగ్గర ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అగైన్ మనం దాన్ని రీనేమ్ చేద్దాం. సో రీనేమ్ అంటే PF02 ఇస్తాం. ఫైల్ సో నో ఎర్రర్ వస్తుంది. సో చూడండి సింపుల్గా మనం ఏంటంటే ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ దగ్గర మనం ఏంటంటే సో డూ వైల్ లూప్ దగ్గర కన్ఫర్మ్గా మనం ఫైల్ నేమే ఇవ్వాలి. బట్ ఇక్కడ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇస్తే వర్క్ అవుతుంది. సో రీడ్ దగ్గరే కాదు, ఫైల్ జనరలీ ఇట్ విల్ వర్క్ బట్ ఐ విల్ నాట్ డూ వై ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్. ఇది వదిలేండి. సో చూడండి ఆల్రెడీ నేను రాసిన ప్రోగ్రామ్ ఉంది. సో అందులో చూద్దాం. సో ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ చూడండి సెట్ఎల్ఎల్ విత్ సో రికార్డ్ ఫార్మాట్ నేమ్ PF100 అన్నా కదా. సో అందులో చూడండి PF100 చూడండి రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చాను. సెట్ఎల్ఎల్ చేసేటప్పుడు ఇక్కడ REC1 సో రీడ్ లాజికల్ ఫైల్ ఇది లాజికల్ ఫైల్ ఏదో ఉంది. షిఫ్ట్ F3 LF0 ఓకే ఇది వదిలేసాను. బట్ మనం ఏంటంటే ఇలా సెట్ఎల్ఎల్ యూజ్ చేసి రికార్డ్ ఫార్మాట్ నేమ్ కూడా యూజ్ చేసి మనం ఏంటంటే ఫైల్ని రీడ్ చేయొచ్చు అనమాట. సో బట్ ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది అనేది నాకు ఐడియా రావట్లేదు. వెయిట్ మీ చెక్ స్కూల్ డేటా. సో స్టార్ట్ కాదు, లో వాల్యూ ఇద్దాం. లో వాల్యూ స్టార్ లో వాల్యూ ఇద్దాం. ఫైల్ చేశాను 14. సో చూడండి సో లో వాల్యూ ఇస్తేనేమో ఎర్రర్ రావట్లేదు, స్టార్ట్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో మ్యాక్సిమం ఏంటంటే మనం సెట్ఎల్ఎల్ యూజ్ చేసినప్పుడు రికార్డ్ ఫార్మాట్ నేమ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా చేస్తాం అనమాట. బట్ డూ వైల్ దగ్గర మాత్రం ఫైల్ నేమే ఇవ్వాలి. రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇస్తే వర్క్ అవ్వదు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫైల్ చేస్తున్నాను, కంపైల్ చేశాను. సో కాల్ చేశాను. కాల్ చేస్తే ఏంటి ఫస్ట్ కుమార్ వచ్చింది.
సో నెంబర్ ఏంటి 202 వచ్చింది, నిజాంపట్నం అని వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, సో కుమార్ అగైన్ కుమార్ 300 వస్తుంది, ఆర్పిఎల్ అని వచ్చింది. తర్వాత సాగర్ వచ్చింది 234 వచ్చింది, హెచ్వైడి అని వచ్చింది. తర్వాత శ్రీకాంత్ వచ్చింది 201 వచ్చింది, ఆర్పిఎల్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే డేటా ఏదైతే మనకు ఉందో ఇన్పుట్లో అదే డేటా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ని ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది లూప్లో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, కాబట్టి నేనేంటంటే దీన్ని ఒక సబ్ రొటీన్గా క్రియేట్ చేస్తాను. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ఫైల్, ఓకేనా, సో ఫ్యాక్టర్ 1లో దాని నేమ్ ఇస్తాం అనమాట. సో ఏంటంటే రీడ్ అని ఇద్దాం. ఓకే, రీడ్ ఐ థింక్ సబ్ ఆర్ ఇద్దాం. ఓకేనా, ఫ్యాక్టర్ 1లో దాని నేమ్ ఏమి ఇద్దామంటే సబ్ ఆర్ అని ఇద్దాం. ఏది సబ్ రొటీన్కి నేమ్ సబ్ ఆర్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం ఇస్తామంటే బిగిన్ ఎస్ఆర్. ఓకేనా, ఇది ఒక ఆప్ కోడ్. తర్వాత ఏంటంటే ఆ సబ్ రొటీన్ని ఎండ్ చేయాలి. సో ఎండ్ చేయడానికి మనకున్న కమాండ్ ఏంటి, ఎండ్ సబ్ ఆర్ అనమాట. సో ఎండ్ సబ్ ఆర్ అనే ఆప్ కోడ్ వాడతాం, ఎండ్ సబ్ ఆర్. ఓకేనా, సో సబ్ రొటీన్ బిగిన్ చేసాం, సబ్ రొటీన్ని ఎండ్ చేసాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే సింపుల్గా ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాస్తాం. సో F4. సో ఫస్ట్ ఏంటి, నెంబర్ని డిస్ప్లే చేద్దాం సార్, నెంబరు డిస్ప్లే. సో ఆ తర్వాత ఏంటంటే అగైన్ మళ్ళీ ఇంకొక న్యూ లైన్ ఇన్సర్ట్ చేద్దాము. సో ఈసారి ఏంటంటే నేమ్ని డిస్ప్లే చేద్దాం, డిస్ప్లే. ఆ తర్వాత ఏంటి, అడ్రస్, DDRESS అడ్రస్ డిస్ప్లే. ఓకేనా, సో సింపుల్గా మన సబ్ రొటీన్లో ఈ 3 లైన్స్ రాసాం. ఆ తర్వాత రీడ్ కూడా ఉంది. సో రీడ్ కూడా ఇక్కడ, లేదంటే రీడ్ అక్కడే ఉంచేద్దాం, ఓన్లీ 3 లైన్సే డిస్ప్లే లైన్సే రాద్దాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇవి రాసాం కాబట్టి ఆ 3 లైన్స్ ఇక్కడ రిమూవ్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏంటి, ఆ సబ్ రొటీన్ కాల్ చేయాలి కాబట్టి సబ్ రొటీన్ కాల్ చేద్దాం. సో నేనేం చెప్పాను, సబ్ రొటీన్ కాల్ చేయాలంటే ఎగ్జిక్యూట్ ఎస్ఆర్, ఇదే కదా కమాండ్, ఎగ్జిక్యూట్ ఇది కాదా, వెయిట్ ఇదే కదా, ఓకే EXSR. ఓకే, ఏం రాశాను, సి కూడా ఇచ్చాను. ఓకే, ఎగ్జిక్యూట్ ఎస్ఆర్ అనమాట. సో ఇలా ఇచ్చిన తర్వాత అదేం అడుగుతుందంటే మనం ఏ సబ్ రొటీన్ని కాల్ చేయాలి. సో సబ్ రొటీన్ నేమ్ ఏమి ఇచ్చాం, సబ్ ఆర్ ఇచ్చాం. ఓకేనా, సో సబ్ రొటీన్ నేమ్ ఇస్తాం, సింపుల్గా ఇంత అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కావాలంటే మీకు లైన్ కామెంట్ లైన్ ఇస్తాను. సో కాలింగ్ సబ్ రొటీన్, సో కాలింగ్ సబ్ రొటీన్. సో చూడండి సబ్ రొటీన్ కాల్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కూడా ఇంకో కామెంట్ లైన్ ఇద్దాం. సబ్ రొటీన్ డిక్లరేషన్ ఎలా కాల్ చేయాలంటే ఎలా. సో ఇప్పుడు చెక్ చేద్దాం మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో. ఫైల్ 14. సో నో ఎర్రర్స్, కాల్ చేశాను. కాల్ చేస్తే ఏంటి, ఫస్ట్ 202 వచ్చింది, తర్వాత ఏమొస్తుంది, కుమార్ వస్తుంది, ఆ తర్వాత NZP వస్తుంది, ఆ తర్వాత అగైన్ 300 వస్తుంది, ఇప్పుడు అగైన్ కుమార్ వస్తుంది, కుమార్ వచ్చింది. ఈసారి ఏంటి సంథింగ్ RPL అని వచ్చింది. ఆ తర్వాత ఏంటి 234 ఐ థింక్ సాగర్ అనుకుంటా ఇప్పుడు వచ్చింది. ఓకే సాగర్ వచ్చింది. ఆ తర్వాత HYD వచ్చింది. ఇప్పుడు 201 ఐ థింక్ నేమ్ శ్రీకాంత్ వస్తుంది. సో శ్రీకాంత్ వస్తుంది. సో ఏంటి RPL వచ్చింది. సో ఇవి ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే కీ ఫీల్డ్ అనేది ఇక్కడ ఇదనమాట, నేమ్ కీ ఫీల్డ్. సో అందువల్ల బేస్డ్ ఆన్ కీ ఫీల్డ్ని బేస్ చేసుకుని వస్తుంది అన్నమాట. కుమార్ ఫస్ట్ వస్తుంది, తర్వాత IJK, తర్వాత LMNOPQRS. సో ఇలా అనమాట నేమ్స్ అనేవి బేస్డ్ ఆన్ నేమ్ బేస్ చేసుకుని డిస్ప్లే అవుతుంది, కీ ఫీల్డ్ అది కాబట్టి. సో సబ్ రొటీన్ అంటే ఏం లేదండి, గ్రూప్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ విచ్ విల్ బీ ఎగ్జిక్యూట్ సపరేట్లీ అనమాట. సో ఏంటంటే ఆ లైన్స్ ఆఫ్ కోడ్ని సపరేట్గా ఒక గ్రూప్గా పెడతాము. సో మనం ఎప్పుడైతే అవి అవసరమో వాటిని కాల్ చేస్తాం అనమాట. సో ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఇవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే లూప్లో మల్టిపుల్ టైమ్స్ అవుతుంది,
బట్ ఏంటంటే ఈ సబ్ రొటీన్స్ అనేవి మ్యాక్సిమం ఎక్కడ వాడతామంటే స్క్రీన్స్లోను సబ్ ఫైల్స్లో వాడతాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ సేమ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ కోడ్ని తీసుకొచ్చి సపరేట్గా ఇలా పెట్టుకుంటాం ఇన్ బిట్వీన్ బిగిన్ సబ్ రొటీన్ అండ్ సబ్ రొటీన్లో. సో ఎప్పుడైతే మనకు కావాలో సింపుల్గా ఎగ్జిక్యూట్ ఎస్ఆర్ అనే కమాండ్ యూజ్ చేసి ఆ సబ్ రొటీన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం అనమాట. సో సబ్ రొటీన్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఏదైనా ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సో అది ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈజీ వేగా చేయడానికి ఏంటంటే సబ్ రొటీన్స్ వాడతాం. సో ఇలా సబ్ రొటీన్ని డిక్లేర్ చేసుకుంటాం, ఆ సబ్ రొటీన్ని కాల్ చేసుకుంటాం అనమాట. సో ఇది డెఫినేషన్గా చెప్పాలంటే ఏం లేదు. సో సబ్ రొటీన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కోడ్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్, వీ కీప్ ఇట్ యాజ్ సపరేట్లీ. సో సింపుల్గా అనమాట. సో దాన్ని ఏంటంటే సపరేట్గా పెట్టుకుంటాం అన్నమాట. ఆ సపరేట్గా ఎలా పెడతామంటే ఇలా డిక్లరేషన్ని సపరేట్గా పెట్టుకుంటాం, దాన్ని తీసుకొచ్చి కాల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మనకి ఏంటంటే ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ వస్తుంది, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సబ్ రొటీన్ అండ్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ అనేది ఐఎల్ఈలో వచ్చే కాన్సెప్ట్. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, జస్ట్ డెఫినేషన్ చెప్తారన్నమాట. సో సబ్ రొటీను ప్రొసీజర్ ఏంటంటే విత్ ఇన్ ది ప్రోగ్రామే డిఫైన్ చేస్తాం. సో ఇలాగే డిఫైన్ చేస్తాం. బట్ సబ్ రొటీన్ అనేది ఏ ప్రోగ్రాంలో డిఫైన్ చేసాం ఆ ప్రోగ్రాంలోనే యూజ్ చేయగలం. బట్ ప్రొసీజర్ అనేది అలా కాదనమాట. సో ఈ ప్రోగ్రాంలోని యూజ్ చేయొచ్చు, వేరే ప్రోగ్రాంలో కూడా ఆ ప్రొసీజర్ని కాల్ చేయొచ్చు. సో దానికోసం ఏంటంటే దానిలో ఎక్స్పోర్ట్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఆ ప్రొసీజర్ని వేరే ప్రోగ్రాంలో కాల్ చేయొచ్చు. బట్ సబ్ రొటీన్ అనేది అలా కాదు, ఓన్లీ ఏ ప్రోగ్రాంలో మనం డిఫైన్ చేసామో ఆ ప్రోగ్రాంలోనే కాల్ చేయగలం. సో ఇది సబ్ రొటీన్ గురించి డీటెయిల్గా. సో ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే సబ్ రొటీన్ గురించి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.